మీ అందరికి తెలుసు పూరా లోకల్ శ్రీరామనవమికి మన ప్రధానమంత్రి గారు హిందువులందరికీ ఓ గిఫ్ట్ ఇచ్చారు. మనకే కాదు వాళ్ళకు కూడా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమిటో మీకు తెలుసా? స్పృహ ఉందా? మన ఇల్లు, మన గుడి, మన పొలం మనది కాదేమో అనే స్థితికి మన దేశాన్ని తీసుకెళ్లారు. ఎవడో వచ్చి, అంటే ఈ ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. కళ్యాణం వేళ ఎప్పుడైనా బస్సులో, ఎందుకంటే మనం బండి అన్నయ్య అన్న సారథ్యంలో ఉన్నాం. బండి అంటే ప్రతి వెహికల్ బండి కదా. ఆయన బండి ఇలా నడవడానికి కారణం ఆయన దండిగా మండి ఉన్నాడు. మరి ఆ మంట లేకపోతే ఎక్కడ దాకా ఎలా వస్తుంది చెప్పండి? అవునా? ఉద్యమం, ఆ వేడి ఉంటేనే ఇక్కడ దాకా. అయితే ఎప్పుడైనా బస్సులో కర్చీఫ్ వేశారా కదా? కర్చీఫ్ వేయడం. అలా స్కూల్కో కాలేజీకో ఏడు వెళ్ళేటప్పుడు అన్న ఈ కర్చీఫ్ వేయండి. అయితే చాలా తెలివైనోడు, చాలా ఎక్కువ చావు తెలివితేటలు ఉన్నాడు ఏం చేస్తాడంటే, నేను అనగానే ఈయన కర్చీఫ్ తీశాడు. చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాడు ఏం చేస్తాడంటే, ఆ బస్సు సీట్లో కర్చీఫ్ వేయడు, వాడు బస్సు పైన దుప్పట వేసేస్తాడు. అదే ఒక బోర్డు. మొన్న దానికి అమెండ్మెంట్ అయింది, దానికి సవరణ అయింది. కాబట్టి మనం కలిసి ఉంటే ఏదైనా జరుగుతుంది. అందుకే అన్న 5 ఏళ్ల క్రితం నేను వచ్చిన హిందూ ఏక్తా యాత్ర. కాబట్టి హిందువులు కలిసి ఉంటే మనం కటెంగతో బటెంగే. కాబట్టి కలిసి ఉందాం. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మన యొక్క జిల్లా ఏదైనా, రాష్ట్రం ఏదైనా, మన స్థాయి ఏదైనా, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.